అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తన్నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహా శరణం కరవాణి శర్మదంతే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మామంబ కృతార్థసార్థవాహం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుర్గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతంతపోనిధిం. అచతుర్వదనో బ్రహ్మా ద్విబాహురపరో హరిః అఫాలలోచనః శంభుర్భగవాన్ బాదరాయణః. వంశీ విభూషితకరాన్నవనీరదాభాత్ పీతాంబరాదరుణబింబఫలాధరోష్ఠాత్ పూర్ణేందు సుందరముఖాదరవిందనేత్రాత్ కృష్ణాత్ పరం కిమపి తత్వమహం న జానే. గోష్పదీకృతవారాశిం మశకీకృతరాక్షసం రామాయణ మహామాలారత్నం వందే నీలాత్మజం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యాం. పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మరతాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. చివరకు గదాయుధం తీసుకుని మణిమంతుణ్ణి పడగొట్టాడు. గదాయుద్ధ విశారద అంతరిక్షం అవపులుచ్చాడు. ఆకాశానికి ఎగిరి గదను వాడి నెత్తి మీద వేసేటప్పటికీ స ఇంద్రాశని అశనిరివ ఇంద్రేణ దేవేంద్రుడు వజ్రాయుధాన్ని ప్రయోగిస్తే ఏ పర్వతం మీదైనా పడితే ఇక పర్వతం ఎందుకు పనికి రాకుండా ఎలా పోతుందో అలాగే ఈ మణిమంతుడు కూడా పడిపోయాడు. కూర్చోడప్పటికీ సైనికులకి అందరికీ ఆశ్చర్యం వేసింది. వీడు కుబేరుడు క్రింది అధికారి మాత్రమే కాదు, కుబేరునికి మిత్రుడు కూడాను. అతడి పని ఇలా అయిపోయేటప్పటికీ చుట్టూ చూచేటటువంటి రాక్షసులకు సైనికులకు అందరికీ కూడా బాధ భయము కూడా వేసింది. ఇంత పని చేశాడేమిటి, ఇతడు ఏదో చూస్తూ ఊరుకుంటే మేస్తూ పోయింది అన్నట్లుగా రావటమే కాకుండా మన ప్రధానుణ్ణి కూడా ఈయన గారు సంహరించాడు. సరిగ్గా ఎలా ఉందిట, సింహేనేవ గవాంపత్యం, మహాసింహం ఒకటి వచ్చి పెద్ద ఆబోతుని చీల్చి పడగొడితే ఎలా ఉంటుందో అలా కనిపించింది. దాంతో హతశేషులైన రాక్షసులు పోయి కుబేరుడికి చెప్పుకున్నారు. ఇక్కడ కొండ శిఖరం మీద ఇంత యుద్ధం జరుగుతూ ఉంటే కిందకైనా వినపడింది. వీళ్ళు మరీ కింద లేరయ్యే, మధ్యన చర్యల మీద ఉన్నారు. అక్కడికి అందులో భీముడు లాంటి వాడు బొబ్బలు పెట్టాడంటే ఇంక చెప్పనక్కర్లేదు. శత్రువులు చాలా మంది ప్రాణాలు ఆ బొబ్బల ధ్వనులకే పోతాయన్నారు. అజాత శత్రువు మొదలైన వాళ్ళకందరికీ వినిపించాయి. ధర్మరాజు గారు మొదలైన వాళ్ళకందరికీ కూడా. వెంటనే అందరూ కూడా కలిసి ఏడు భీముడు అని చూశారు, వెతికారు. ఏదైనా ఉత్పాతం జరిగింది అంటే ఆ అసహజమైనటువంటి శబ్దం గాని ఏదైనా వినపడింది కనపడింది అంటే ముందర భీముడిని చూసుకుంటే చాలు, దానికి కారణం ఇంకా వేరే ఏమీ అక్కర్లేదు. అందుకోసం వీళ్ళందరూ ఒకసారి భీముడు కోసం చూశారట. భీముడేడి కనిపించాడు. ద్రౌపదీమార్ష్టిషేణాయ సంప్రధార్య మహారథా. వెంటనే అందరికీ విచారం వేసింది. బాబా ఎన్నిసార్లు చెప్పినా వీడు తంటా మీద తంటా తెచ్చి పెడుతున్నాడు అని. వీళ్ళు చేసి పని అలా ఏమిటంటే భీముడు వీళ్ళు తగు తీసుకొస్తూ ఉండడం, దాన్ని సర్దుకోవడం కోసం వీళ్ళు చూస్తూ ఉండడం, అదే అయ్యి ఉరుకుంది. అందువల్ల వాళ్ళు విమనసహ అన్నాడు. ఒక్కసారి చాలా మనస్సునకు విచారం పట్టుకుంది. వెంటనే ఆర్ష్టిషేణ మహర్షికి ద్రౌపదిని జాగ్రత్తగా చూస్తూ ఉండమని చెప్పి అప్పగించి మిగిలిన వాళ్ళందరూ ధౌమ్యుడితో సహా ఆయుధాలు అవి తీసుకుని కొండ మీదకి పరిగెత్తుకుని వచ్చారు. అదృష్టవశాత్తు భీముడు కులాసాగా ఉన్నాడు. ముందర భీముడిని కౌగులించుకున్నారు. నమస్కారాలు చేసేవాళ్ళు నమస్కారాలు చేశారు. ధర్మరాజు గారి సంగతి చెప్పనక్కర్లేదు, పాపం పరిశ్వజ్య అన్నాడు. ఒక్కసారి నాయన కులాసాగా ఉన్నావా అని భీముడిని కౌగులించుకున్నట్ట.
ఈ నలుగురు అక్కడికి చేరితే ధర్మరాజు, భీముడు, నకులుడు, సహదేవుడు నలుగురు దిక్పాలకులు చేరినట్లుగా ఉంది. ప్రధాన దిక్పాలకులు ఇంద్రుడు, యముడు, వరుణుడు, కుబేరుడు చేరుకున్నట్లుగా ఉందిట. ఆ విధముగా వీళ్ళు నలుగురు పర్వత శిఖరం మీద ఉన్నారు. కాస్త అటు ఇటు చూస్తే కొండ మీద కొండలు పడ్డట్టుగా రాక్షసులందరూ పడిపోయి ఉన్నారు. వాళ్ళ కళేబరాలు కనిపిస్తున్నాయి. కొంచెం అలా ఎదురుగా చూసేటప్పటికి కుబేరుడు మేడలు దగ్గరలోనే కనిపిస్తున్నాయి. భ్రాతరమాసీనం అబ్రవీత్ పృథివీపతి. ఒక్కసారి ధర్మరాజు గారికి కంగారు పుట్టింది. సహసాద్యదివా మోహాత్ భీమ పాపమిదం కృతం నైతత్తే సదృశం వీర మునేరివ మృషావత. నువ్వు సాహసం వల్ల చేసావో లేకపోతే తెలియనితనం వల్ల, తెలిసి కూడా చేసేది సాహసం, తొందరపాటు పని. తెలియక చేయడం అంటే మోహాత్, అజ్ఞానం వల్ల చేసేటటువంటి. తెలిసి సాహసం కోసం సాహసించి చేసావో లేకపోతే తెలియక చేసావో కానీ అబ్బాయి నీలాంటి వాడు చేయదగింది మాత్రం కాదు. మునేరివ మృషావచ. మునీశ్వరుడు అబద్ధం ఆడకూడదు. మామూలు వాళ్ళు అందరూ అబద్ధం ఆడవచ్చును అనుకోరు. ముని అబద్ధం ఆడకూడదు. ముని అబద్ధం ఆడడం ఎంత అనుచితమైనదో నీ వంటి వాడు ఈ రకం సాహసం చేయడము అంత అనుచితమైనది. కావలిస్తే రాజును మార్చడానికి ప్రయత్నం చేయొచ్చును, కానీ రాజు మీద ద్వేషం పెంచుకోవడం రాజ తిరస్కారము తగినటువంటిది కాదు. రాజద్వేష్టం నకర్తవ్యం. పరిపాలకునితో ద్వేషం పెంచుకోవడము తగినటువంటిది కాదు. ఇది ధర్మవేత్తలందరూ చెప్పే మాట. ఇది దేవతలు విహరించేటటువంటి భూమి. ఇక్కడ కుబేరుడు తప్ప ఎవరూ రారు, దేవతలు తప్ప రారు అని అన్నారు. అలాంటప్పుడు దేవతలకు విరోధం వచ్చేటటువంటి పని ఎందుకు చెయ్యాలి? ఇక్కడ అర్ధధర్మా అనాదృత్య యః పాపే కురుతే మనః కర్మణాం పార్థ పాపానాం స ఫలం విందతే. ఇది పాపం అంటే ధర్మ విరుద్ధమైనది చేయటము, పాపం ఆచరించడం అవుతుంది. దానివల్ల ప్రయోజనం ఏమున్నది? ధర్మం పాడైపోవటం లేదా అనేది ఆలోచించకుండా ఎవడు పాపమే చెయ్యాలని చెప్పి అనుకుంటాడో వాడు ఆ పాప ఫలం అనుభవించి తీరవలసి వస్తుంది. పునరేవన్న కర్తవ్యం. ఇది పాపం ధర్మరాజు గారికి అలవాటైన మాట, అది భీముడికి అలవాటైన పని. మళ్ళీ ఇలా మాత్రం చెయ్యకే, మమ చేది ఇచ్చేసి ప్రియం, నాకు ఇష్టమైనది ఏమైనా చెయ్యాలి అని నువ్వు అనుకుంటే ఇలాంటి పని మాత్రం నువ్వు ఎప్పుడు చెయ్యకు అని ఈయన అన్నాడు. అని అర్థం విచింతయన్. ఏం జరుగుతుంది తర్వాత? వీడు ఇలా చేశాడు, కుబేరునికి ముఖ్యుడైనటువంటి మణిమంతుడిని సంహరించాడు, తర్వాత జరగబోయేది ఏమిటి అని ఆలోచిస్తూ ఉంటే ఈ చావగా మిగిలిన రాక్షసులు బయలుదేరి వెళ్లి ఈ లోపల జరిగినది ఏమంటే కుబేరుడికి చెప్పారు. చెప్పేటప్పటికీ కుబేరునికి నిజంగా కోపం వచ్చింది. నీ స్నేహితుడు మణిమంతుడిని సంహరించాడు అని అన్నాడప్పటికీ కథం అన్నట్టు ఆయన ఒకసారి. ఏమిటి, ఎలాగా అన్నట్టు అని ద్వితీయం అపరాధ్యంతం భీమం శ్రుత్వా ధనేశ్వర. ఒకసారి సౌగంధిక పుష్పముల కోసం అని చెప్పని ఆ వైపు వచ్చి ఆ సరస్సు దగ్గర గొడవ చేస్తే నవ్వుకుని సరేలే ద్రౌపది కోసం పువ్వులు పట్టుకెడదామని వచ్చాడులే, వాడు ఎవడో పరాయివాడు కాదులే, మన వాయుపుత్రుడులే అని చెప్పి సంతోషించి వీళ్ల వల్ల దేవకార్యం కావలసి ఉన్నదిలే అని నవ్వేసేసి వదిలేశాడు. వాళ్ళు తెల్లబోయారు. కుబేరుడికి ఇంత ఇష్టమైంది, ఈయన గారి కోపం వచ్చి ఇప్పుడు ఏమి అతలకుతలం చేస్తాడో అని అనుకుంటే నవ్వి విడిచిపెట్టేటప్పటికి మిగిలిన వాళ్ళందరూ కూడా, ఈ కాపలాదారులందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఇప్పుడు మాత్రము ద్వితీయం అపరాధ్యంతం, రెండోసారి చేశాడు. ఒకసారి వదిలేసేస్తాను అంచేది యుజ్యతాం అన్నాడు. ఏది, నా రథం సిద్ధం చేసి తీసుకురండి. సరే, రథాన్ని సిద్ధం చేసి తీసుకొని వచ్చాడు. ఆ రథం ఎక్కి ఈయన బయలుదేరాడు. చుట్టూనేమో ఈ మహారాక్షసులు అందరూ కూడా బయలుదేరి వస్తున్నారు. అంత దూరం, ఏమంత దూరంలో ఉంది, మేడలు కనిపిస్తున్నాయి అక్కడికి. మనం కథ చెప్పుకోవడం ఇంతసేపు పడుతుంది, కానీ వీళ్ళు వెళ్లి చెప్పడం, రథం ఎక్కడం, రావడం అప్పుడే జరిగిపోయింది. ప్రియ దర్శనం చూడ్డానికి రథము బాగుంది, రథంలో ఉన్నటువంటి కుబేరుడు బాగానే ఉన్నాడు.
అయితే రావడమేమో అంత కోపంగా బయలుదేరి వచ్చాడు గాని వీళ్ళని చూస్తే ఎలా ఉన్నారు, జమాజెట్టీల్లా ఉన్నారు ఈ నలుగురు కూడాను. వాళ్ళ ఆయుధాలు, వాళ్ళ శరీర సౌష్ఠవము, వాళ్ళు నుంచున్న తీరు, ఇదంతా చూసేటప్పటికి మళ్ళీ ప్రీతోభవత్తదా అన్నట్ట. ఆహా, మన వాళ్ళు చాలా బాగున్నారు అని సంతోషం కలిగింది కుబేరుడికి. మళ్ళీ అంత దూరం నుంచి చూసేటప్పటికి ఆప్తకర్ముక నిస్త్రింశాన్ దృష్ట్వా ప్రీతోభవత్తదా. ఆయుధాలు పట్టుకుని సిద్ధంగా ఉన్నారు, ఎవడొస్తాడో రాని అని. నిజానికి కోపం రావాలి, మరి ఆయన ఏం తక్కువ ఏం కాదు. కానీ అది చూసేటప్పటికి మన వాళ్ళు గట్టిగానే ఉన్నారు రోయ్ అని ఆయనకి సంతోషం కలిగింది మళ్ళీ మనస్సులో. సరే దగ్గరికి వచ్చేటప్పటికి ఇక వీళ్ళు చెప్పగానే రథం తీసుకురండి అన్నాడు. ఆయుధాలు తీసుకున్నాడు, కోపంగా బయలుదేరి రథం ఎక్కి వస్తున్నాడు. ఏం చేస్తాడో ఇక మనం చీల్చేయాలని వాళ్ళకి సహజంగా కొంత కోపం ఉంటుంది. సామాన్యంగా పేపర్లలో పోలీస్ ఎక్సెసెస్ అని పడుతూ ఉంటుంది చూడండి. పైవాడేమో కొంచెం లాఠీలు పుచ్చుకొట్టరా అంటే వీళ్ళు తుపాకులు పుచ్చుకాలు చేస్తా ఉంటారు. వీళ్ళకి కాస్త ఇది వచ్చి, ఎందుకనంటే వీళ్ళు దుర్మార్గులు అవ్వటం కాదు కారణం. తీరా దిగిన తర్వాత ఆవేశం ఏం చేస్తుందంటే మనుషులను ఆగనివ్వదు. అలాగే వీళ్ళు కూడా తమ వాళ్ళు కొందరు చచ్చిపోయారు, తమ నాయకుడిని చంపేసేశారు. కుబేరుడు కోపం వచ్చింది. మొన్నేమో అక్కడ చేసేట ఈ వాటికి కథ వీళ్ళకి తెలిసే ఉంటుంది కదా, ఈసారి ఏమైనా వీళ్ళకి బుద్ధి చెప్పాలి అని వీళ్ళకి కష్టంగా ఉంటుంది. అలాంటి స్థితిలో అంత దూరం వచ్చి మనుషులు కనిపించేటప్పటికి ఈయన మొహం కాస్త ఇంకా ధూమధమలాడాల్సింది పోయి చాటంత అయ్యేటప్పటికి వీళ్ళకి చూస్తే కష్టం వేసింది. నిర్వికారం అన్నాడు. చూడండి, రాష్ట్రపతి దగ్గర వీళ్ళ దగ్గర అంగరక్షకులు ఉంటూ ఉంటారు. వాళ్ళు ఏదో మాట్లాడుతూ ఉంటారు, వీడు మాత్రం శిలా విగ్రహంలాగా అలాగే నుంచుంటాడు. వాళ్ళేమో నవ్వుతూ ఉన్నట్టుగా వాళ్ళ ముఖాలు ఉంటాయి. వీడు పోత విగ్రహంలాగా అక్కడ కనిపిస్తాడు తప్పితే అంగరక్షకుడు వాడి ముఖంలో ఏమైనా భావాలు ఉన్నాయా లేవా అన్నట్లుగా మనిషి ఉంటాడు. అలా ఉండాలి నిజానికి అక్కడ, లేకపోతే వీళ్ళ చలోక్తుల్లోనూ వీటిల్లోనూ వాడు పాల్గొనకూడదు. వీడికి ఏముంది, ఇందాకనేమో చీల్చేస్తానన్నాడు, ఇప్పుడేమో మళ్ళీనేమో సంతోషిస్తున్నాడు అని మనకెందుక నిర్వికారం. వాళ్ళ ముఖాల్లో ఏ భావం కనపడకుండా వాళ్ళు మామూలుగా ఆయుధాలు పుచ్చుకుని వాళ్ళు అక్కడికి వచ్చారు. వచ్చేటప్పటికి అపరాధమివాత్మానం మన్యమానా మహారథా. ఇక వీళ్ళు ఇలా ఉంటే పాండవులు మనం తప్పు చేశాం, కుబేరుని యొక్క భవనానికి దగ్గరగా ఉండే దేవవిహారమైన శిఖరం మీదకి వెళ్ళొద్దని మహర్షి కూడా చెప్పగా వెళ్లి దేవత వాళ్ళ యక్షరాజు అయిన కుబేరుని సహచరులను సంహరించడం అనేది, అనుచరులను సంహరించడం అనేది మనం పొరపాటు చేశాం అని అపరాధం చేశామని ధర్మరాజు గారు, నకులుడు, సహదేవుడు మాత్రము నమస్కారాలు పెట్టారట. ఇలాగ నమస్కారాలు పెడుతూ అంటే వీళ్ళు వీరత్వం తక్కువైనందువల్ల కాదు, తాము చేసింది తప్పు అని, తమ వల్ల తప్పు జరిగింది అనే ఉద్దేశంతో వీళ్ళు అలా చూస్తున్నారు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషా. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.